మీ పాప హ్యాపీ డేస్ లో అప్పుగా చాలా మంచి పేరు తెచ్చుకుంది. మేము కూడా అనుకున్నాం బెంగళూరు పద్మ గారు ఎంత పాపులర్ అయ్యారో వాళ్ళ పాప కూడా ఉండే కొద్దీ ఇంకా మూవీస్ లో చేసి చాలా పాపులర్ అవుతుందని. నెక్స్ట్ గబ్బర్ సింగ్ లో చూసాం. ఆ తర్వాత మాకు కనిపించలేదు. ఎందుకని అంటే చేయడం ఇంట్రెస్ట్ లేకనా లేకపోతే ఇంకోటి ఏమన్నా ప్రాబ్లమా? లేదు, తనకి ఇంట్రెస్ట్ ఉండింది, అందుకనే గబ్బర్ సింగ్ దాకా కంటిన్యూ అయింది. అసలు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు తనకి, సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఒకవేళ ఉండుంటే ఆ గ్రూమింగ్ విడిగా ఉండుండేది. లేదు, నేను యాక్చువల్గా అంతకుముందు శేఖర్ కమ్ముల్ గారితో వర్క్ చేశాను. ఏది 75 years ఆఫ్ ఇండియన్ సినిమా అని ఒక పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. సో అప్పుడు నాకు తెలుసు. ఈ లోపల నా ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉన్నారు, మోహన్. తను ఏం చేశారంటే ఇట్లాగా శేఖర్ కమ్ముల్ గారు కొత్త సినిమా తీస్తున్నారు, అందులో ఫాదర్ క్యారెక్టర్ కోసం చూస్తున్నారు. మా హస్బెండ్ కూడా ఆర్టిస్ట్, మా అబ్బాయి కూడా ఆర్టిస్ట్. అయితే ఒకసారి వెళ్ళి మాట్లాడి రావచ్చు కదా అరుణ్, మా ఆయన పేరు అరుణ్, వెళ్ళొచ్చు కదా అంటే సరే మాకేదో పని ఉండి నలుగురం వెళ్ళాం. మేము వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాము. సరే ఈ లోపల శేఖర్ వచ్చారు. శేఖర్ వచ్చి లోపల ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయి అప్పు వచ్చింది అన్నారట. టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, నాకు అసలు అప్పటిదాకా హ్యాపీ డేస్ అనే సినిమాకి పిల్లల ఇంటర్వ్యూలు అవుతున్నాయనే విషయమే తెలియదు. నా కూతురు ఎప్పుడు ఉంటుంది, అమ్మ నువ్వు సినిమా మనిషివిగా నీకు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవు, నీకు ఏమీ తెలీదు, ఎవరితో మాట్లాడవు, ఇంటరాక్ట్ అవ్వవు అని అంటుండేది. శేఖర్ ఇంకొకళ్ళు మాత్రమే తను అప్పుగా చేయడానికి ఒప్పుకున్నారు, మిగతా వాళ్ళందరూ అగేన్స్ట్ అట. ఆ అమ్మాయి చేయడం ఏంటి, బాగాలేదని, అతను ఏంటో మొత్తం మీద. శేఖర్ మాత్రం లేదు, అప్పు అంతే, హీఈస్ మెంటలీ ఫిక్స్. మాకు అసలు ఆ విషయం తెలీదు. సరే ఆఫీస్లోకి వెళ్ళాము, మా హస్బెండ్తో మాట్లాడారు, ఓకే అయిపోయింది. అదే తమన్నా ఫాదర్ క్యారెక్టర్ మా హస్బెండ్ చేశారు. వాళ్ళకి మెల్లగా ఏమైందంటే ఒక చిన్న ర్యాపో బిల్డప్ అవ్వాలి కదా అందరి మధ్యలో, అందుకని అందరినీ ప్రతిరోజు పిలవడము, డైలాగ్స్ చదివించడము అన్ని చేస్తూ ఉన్నారు. అప్పటికి కూడా అప్పు అనే క్యారెక్టర్ చెప్పలేదు మా పాపకి, నువ్వే చేస్తావని. అన్ని డైలాగ్స్ చదివిస్తూ ఉన్నారు. ఫైనల్గా అప్పు అనేది డిసైడ్ అయిన తర్వాత సరే మేకింగ్ ఓవర్ కోసం ఇక్కడ ఒక పార్లర్కి తీసుకెళ్తే మా హస్బెండ్ అడిగారు ఏం క్యారెక్టర్, అప్పు టామ్ బాయ్ష్ అంటే. అప్పటికి తనకి హెయిర్ బాగా ఉంది, హిప్ లెంగ్త్ వరకు హెయిర్ ఉండేది. అయితే మా హస్బెండ్ అన్నారు ఆ క్యారెక్టర్ కనుక చేస్తే ఇట్ షుడ్ బి ఏ బాయ్ కట్ అని. శేఖర్ అన్నారు లేదు లేదు షోల్డర్ దాకా ఉంటే చాలు అంటే. మా హస్బెండ్ అన్నారు లేదు లేదు అది బాగుండాలి, క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవ్వాలి అంటే ఇలాగే ఉండాలి హెయిర్ స్టైల్ అని. మీ వారు కాంప్రమైజ్ అవ్వలేదు? ఆహా, తను హీస్ వెరీ ఎట్లా అంటే ఇట్లా ఉండాలి అంటే నాట్ స్ట్రిక్ట్ ఎగ్జాక్ట్లీ. తనకు ఒక ఐడియా ఉంది, బికాస్ హీఈస్ ఆల్సో ఏ రైటర్ డైరెక్టర్. ఒక ఐడియా ఉంది, ఇట్లా ఉండాలి అంటే అలా వస్తేనే బాగుంటుంది, దీనికి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ క్యారెక్టర్ అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా చేస్తేనే బాగుంటుంది అనే ఒక అవగాహన ఉంది తనకి. సో ఆ రోజు హెయిర్ కట్ చేయించారు. ఇన్ఫాక్ట్ నా కూతురు బాగా ఏడ్చింది, అందరి మీద. శేఖర్ ఆ రోజు ఒక ఇంత పెద్ద క్యాడ్బరీస్ చాక్లెట్ ఇచ్చారు, ఏడవద్దు అని అందరూ చాలా పాసిఫై చేశారు. కానీ ఆ హెయిర్ స్టైలే బాగా చాలా ప్లస్ అయింది. చాలా బాగా. అప్పుడు అంతకు ముందు కూడా ఏమైందంటే నేను చేస్తాను అని ఒక రోజు అంటుంది, నేను చెయ్యను అని ఒక రోజు అంటుంది. చిచ్చి నేను చేయడం అనే సినిమా నాకు ఇంట్రెస్ట్ లేదు అని. నేను గట్టిగా చెప్పాను, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి, ఇంట్రెస్ట్ లేదు అంటే వాళ్ళకి చెప్పేసి ఇంకెవరినైనా చూసుకుంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, షూటింగ్కి వెళ్లే ముందు అని. సర్లే చేస్తానులే, ఏదో నాకు ఫేవర్ చేసినట్టు చేస్తానులే అని. దట్స్ హౌ షీ హస్ డన్ అప్పు క్యారెక్టర్, అపూర్వ. మొత్తం తను పాపులర్ అయ్యాక మళ్ళీ అనుకుందా నేను చేసి మంచి పని చేశాను ఏమన్నా అనిందా? ఏమో మరి అయ్యి ఉండొచ్చు. ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము ఎవరైనా సినిమా మనుషులం కాదు. ఈ షాట్ ఇట్లా వచ్చింది, ఈ యాక్టింగ్ ఇట్లా అయింది, వాళ్ళు అసలు అలాంటి మాటలే ఉండవు మాకు. లైక్ ఎనీ నార్మల్ ఫ్యామిలీ మేము కూడా అందరం మా పనులు మేము చేసుకుంటాం, పర్సనల్ డిస్కషన్ అంతవరకు. మరి గబ్బర్ సింగ్ వాజ్ హర్ చాయిస్. ఎందుకంటే హరీష్ మా గాయత్రితో మాట్లాడినప్పుడు తను ఏదో ఫోటోషూట్ చేయించుకుంది, ఇలాంటి గెటప్తోనే కావాలి నాకు, చేస్తావా అంటే షీ సెడ్ ఎస్. అంటే అప్పుడు తనకి ఏం చెప్పారంటే యాక్చువల్గా అది ట్రయాంగిల్ లవ్ అని చెప్పారు. ఫైనల్గా అది బయటకు వచ్చేటప్పటికి ఫ్రెండ్ క్యారెక్టర్ అయిపోయింది. యాక్చువల్గా థ్యాంక్స్ టు ఎవ్రీబడి. ఎందుకంటే ఒక గట్టి డెసిషన్ నా కూతురు తీసుకుని ఈ రోజున చాలా బాగా సెటిల్ అవ్వడానికి కారణం వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే షీ సెడ్ లేదు ఇంకా నేను సినిమాలు చేయను, నేను హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతానని చెప్పింది. పీజీ కంప్లీట్ చేసింది, నౌ షీ ఈస్ సెటిల్డ్. ఎస్. మీకు ఎలా అదే హ్యాపీగా ఉందా? ఇండస్ట్రీలో ఉంటే హ్యాపీ అనిపిస్తుంది? యాజ్ ఏ మదర్ పైకి రావడం అనేది హ్యాపీనెస్. ఇండస్ట్రీలో ఉంటే పైకి వస్తే ఏంటి, లేకపోతే బయట వర్క్ చేస్తూ పైకి వస్తే ఏంటి. ఎస్. అంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే సినిమా లేదు ఒక స్మాల్ స్క్రీన్ అనగానే
ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూస్తారు. ఉమ్, ఎవరైనా మామూలు మనుషులే. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళానంటే నా పనులు నేను చేసుకోవాల్సిందే. పని మనిషి రాకపోతే అంట్లు తోముకోవాలి, వంట చేసుకోవాలి. ఉమ్, నాకు ఇల్లు, నేను ఒక భార్యని, ఒక తల్లిని, నాకుండే బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి. అలా కాకుండా ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూడబట్టే ఇన్ని ప్రాబ్లమ్స్ కానీ ఇన్ని వేరియేషన్స్ కానీ. ఎస్ చాలా ఫేస్ చేసినట్టున్నారు, అర్థమవుతుంది. యాక్చువల్లీ నో, నాట్ మచ్. ఉమ్, ఫేస్ okay. చేయడం ఏముంది, వీఆర్ వెరీ వెరీ ప్రాక్టికల్.